వీరి మాటలు విని ఉద్రేకముతో క్రైస్తవుల మీద దాడులు చేయటము, శుభవార్తలను అడ్డగించటము, మరి అనేక రకాలైన మతాల మధ్య చిచ్చుబెడుతున్న వారు ఎవరయ్యా అంటే ఇక ఎవరండి? ఈ యొక్క కరుణాకరు సుగుణ అనేవాడు, రాధా మనోహర్ దాస్ అనేవాడు, బోకరగాడు, లలిత కుమారు, ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఈ మూర్ఖులు మాట్లాడుతున్న ఆ మాటలు విని ఈరోజు వారి యొక్క పసి జీవితాలను పోలీస్ స్టేషన్ల పాలు కావటానికి, పోలీసు స్టేషన్లకి వెళ్ళటానికి కారుకులు ఎవరయ్యా అంటే వీరి మాటలనే చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే ఈరోజు సభ్య సమాజములో మనుషులందరిలో ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి దగ్గర కనిపిస్తుంది? ఒక క్షణము ఆలోచించండి. ఈరోజు మరి నేను జన్మతా క్రైస్తవుని కాదు, నిష్ఠాగరిష్ఠులతోనూ పూజలతోనూ రకరకాలైన హోమాలు, యజ్ఞాలు, రకరకాలుగా నాకు తెలిసిన పరిధిలో జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, నాకు తెలిసినవి ఎన్నో పుణ్యకార్యాలు చేసి వచ్చాను. మన మతంలో మోక్షానికి మార్గము లేదు అని గుర్తించాను. నేను ఎవరినైతే దూషించానో, ఎవరిని విదేశీ దేవుడు అన్నానో అదుగు ఆయనే ఆఖరికి నాకు దిక్కయ్యాడు. ఈ రోజున ఇలాంటి స్పష్టమైన నిరూపణ కళ్ళ ముందలే ఉన్నప్పటికీ ఈ మూర్ఖులు చెబుతున్న మాటలను బట్టి ఉద్రేకంతో క్రైస్తవుల మీద దాడులు చేయటం. మొన్న ఒక బస్సు సువార్త బస్సులో ఉండి చెప్పుకుంటూ పోతే ఆ బస్సుని అక్కడికక్కడే వారిని అడ్డగించి వారిని ఆ యొక్క బస్సు మరి ఆ గ్లాసులతో సహా పగలగొట్టి దాడి చేశారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎందుకు? ఎవరు కారణము? ఈ మత కలహాలకి కారుకులు ఎవరయ్యంటే వీరే. ఈ రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, మరి కరుణాకరు సుగుణ, అమారా ప్రసాద్ అనేవాడు, వీరందరూ మాటలు ఈరోజు మతాల మధ్య చిచ్చుకి కారణమైంది. నిలువుగా చెక్క, అడ్డంగా